భారతీయ సినిమా ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం. ఇద్దరు మహానటులు ఏకంగా 44 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారు. అసలీ చారిత్రాత్మక కలయిక వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, విన్నది అక్షరాల నిజం. ఇది అఫీషియల్. సూపర్ స్టార్లు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్నారు. ఈ వార్త రాగానే ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. అయితే ఈ కలయికలో ఉన్న అసలు ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం కేవలం నటుల గురించే కాదు, ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్న కమల్ హాసన్ వారసత్వం గురించి కూడా లోతుగా తెలుసుకోవాలి. ఒక్కసారి వాళ్ల జర్నీ చూద్దాం. 1981లో ఒక చిన్న అతిథి పాత్రతో ముగిసిన వాళ్ల కాంబినేషన్ ఇప్పుడు 2027లో రాబోయే ఒక భారీ చారిత్రాత్మక ప్రాజెక్ట్కి దారితీస్తోంది. మధ్యలో 44 ఏళ్లు. ఈ ఇద్దరు దిగ్గజాలను కలిపిన నిర్మాతగా ఆయన గురించి తెలుసుకునే ముందు అసలు కమల్ హాసన్ ప్రస్థానమేంటో అర్థం చేసుకోవాలి. అది ఏ ఒక్క కేటగిరీలోనో ఏమడని ఒక అద్భుతమైన కెరీర్. ఆయనను చాలామంది కేవలం ఒక నటుడుగా చూడరు. ఇండియన్ సినిమాలో నటనకు ఆయనే ఒక స్టాండర్డ్, ఒక బెంచ్ మార్క్. ఈ మాట అన్నదెవరో కాదు, ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ యాంగ్ లీ. మన జాకీ చాన్, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్లు కూడా సినిమా నిర్మాణంలో ప్రతి అంశంపై ఆయనకున్న నాలెడ్జ్ను చూసి ఆశ్చర్యపోతారు. ఆయన సినీ ప్రస్థానం ఎప్పుడు మొదలైందో తెలుసా? కేవలం 5 ఏళ్ల వయసులో. అప్పటినుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 6.5 దశాబ్దాలకు పైగా సాగిన ఒక అద్భుతమైన సినీ ప్రయాణమిది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన 6 విభిన్న భాషల్లో 250కు పైగా చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ ప్రయాణం కేవలం సుదీర్ఘకాలం గురించి మాత్రమే కాదు. ఇందులో ఎన్నో అద్భుతమైన విజయాలు, అసమానమైన ప్రశంసలున్నాయి. ఆయన విజయం ఒక దశాబ్దానికో ఒక శైలికో పరిమితం కాలేదు. 1960లో బాలనటుడిగా జాతీయ అవార్డు దగ్గర్నుంచి 2016లో ఫ్రెంచ్ ప్రభుత్వ గౌరవం వరకు సినిమా మారిన ప్రతిసారీ ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఇంకో విషయమేంటంటే, భారతీయ సినిమాలో అత్యున్నత గౌరవమైన ఫిల్మ్ఫేర్ అవార్డులను అత్యధికంగా గెలుచుకున్న రికార్డ్ ఆయనదే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 20 విజయాలు. ఇది చూస్తే ఆయన వెర్సటాలిటీ ఏంటో క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా 5 వేర్వేరు భాషల్లో ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్న ఏకైక నటుడు ఆయనే. కాని నటుడు అనే పదం ఆయన గురించి చెప్పే కథలో ఒక భాగం మాత్రమే. ఈ కొత్త సినిమాలో ఆయన పాత్ర ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఆయన్నే వన్ మ్యాన్ ఇండస్ట్రీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఒక నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. అంతేనా, భారతీయ సినిమాకి ఎన్నో కొత్త సాంకేతికతలను పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. ఇక 1981లో ఆయన తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. అప్పట్నుంచి ఆ సంస్థ క్వాలిటీ, సక్సెస్ఫుల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మనం ఎప్పటికీ మాట్లాడుకునే దేవర్ మగన్, ఈ మధ్య వచ్చిన విక్రమ్ లాంటి క్లాసిక్స్ అన్నీ ఆ సంస్థ నుంచే వచ్చాయి. ఇప్పుడు అదే సంస్థ రజనీకాంత్తో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. సో అంచనాలెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వారసత్వం ఉన్న ఈ ప్రాజెక్టు గురించిన ప్రస్తుత ప్రకటన వివరాలు ఇంకా ఆసక్తిని రేపుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 పొంగల్కి విడుదల చెయ్యాలని టార్గెట్ చేస్తున్నారు. తమిళ సినిమా క్యాలెండర్లో పొంగల్ రిలీజ్ అనేది చాలా కీలకమైన సమయం. పండగ సెలవులు, ప్రేక్షకుల ఉత్సాహం అన్నీ కలిసి వస్తాయి. ఇద్దరు దిగ్గజాలు తెరపై, కమల్ నిర్మాతగా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాని అందరి మదిలోనూ మెదిలిన ప్రశ్న ఒక్కటే, ఇంతటి భారీ ప్రాజెక్ట్ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? ఫైనల్గా దర్శకుడుగా సుందర్ సి పేరు ప్రకటించగానే ఇంటర్నెట్లో ఒక పెద్ద తుఫానే రేగింది. అభిమానులు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరేమో ఈ లెజెండ్స్ కలయికకు సుందర్ సి శైలి సరిపోతుందా అని సందేహపడ్డారు. మరికొందరేమో రొటీన్ గ్యాంగ్స్టర్ సినిమా కాకుండా ఒక మంచి ఎంటర్టైనర్ వస్తుందని సంతోషించారు. కాని అందరూ అంగీకరించే విషయం ఒక్కటే, ఈ కలయికను అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దర్శకుడి ఎంపిక మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇదే చెప్తోంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, భారతదేశపు ఇద్దరు అతిపెద్ద ఐకాన్ల మధ్య 5 దశాబ్దాల స్నేహబంధానికి ఒక వేడుక. సో
ఒక చారిత్రాత్మక సినిమా సంఘటనకు వేదిక సిద్ధమైంది. ఈ సినిమా ఈ ఇద్దరి మహోన్నత కెరీర్ల చివరి అధ్యాయాలను ఎలా తీర్చిదిద్దుతుందో అని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.